హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. గుప్తా గారు, నీ చెల్లెలుగా అడుగుతున్నాను, నా పిల్లలకు కాపలాగా ఉంటారా? స్వార్థంతోనే అడుగుతున్నాను అనుకోండి, కాకపోతే పసి పిల్లలు కదా, వాళ్ళకు కాపలాగా ఉంటారని నాకు మాట ఇవ్వండి గుప్తా గారు అని చెప్పేసి ఆరు బాధపడుతూ గుప్తాను అడుగుతూ ఉంటుంది. ఉండండి ప్లీజ్ అని చెప్పేసి అలా వెంటనే ఆరు పరుగులు తీసుకుంటూ ఇక బందీ అయిపోతుంది ఆ సీసలో. వెంటనే ఇక ఘోరం మాత్రం అలా లేచి నిలబడి ఇప్పుడు ఇప్పుడు అతీత శక్తులు నాకు వచ్చాయి, అంతేకాదు ఇప్పుడు అమ్మును అడ్డం పెట్టుకొని ఈ ఆత్మతో నేను అతీత శక్తులు ఇంకా పొందుతాను అని చెప్పేసి విధంగా అంటూ ఉంటాడు గోర. ఏమంటున్నా గోర, నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఇక ఎలా అవుతుంది? ఆత్మను బంధించావు కదా, ఆరు ఆత్మను, ఇక ఎలాగైనా అమ్మును వదిలేసాయని చెప్పేసి విధంగా అంటుండగా, లేదు అమ్మును వదిలిపెట్టను, అమ్మును ప్రాణాలు తీసి ఇంకా అతీత శక్తిని అవుతానని చెప్పేసి విధంగా ఘోర అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు? అసలు నేనేం చెప్పాను? ఓన్లీ ఆరు ఆత్మ మాత్రమే నువ్వు బందీకాన చేయాలి. అది అమ్మును అడ్డం పెట్టుకుంటే ఆరు ఆటోమేటిక్గా బందీకాన అవుతుందని చెప్పాను, అంతేకాని అమ్ము ప్రాణాలు తీస్తే అమర్ అందరినీ చంపేస్తాడని చెప్పేసి విధంగా మనోహరి అంటూ ఉంటుంది. వైపేమో అమర్ కాస్త అమ్ము అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తూ ఉంటారు. అదే సమయానికి మిస్సమ్మ కూడా అమ్ము అని చెప్పేసి విధంగా అంటుండగా కొండల మించలి ఇక అమ్ము అలా ముందుకు నడుచుకుంటూ వస్తుండగా గమనిస్తూ ఉంటుంది మిస్సమ్మ. అమ్ము అని చెప్పేసి గడిస్తుండగా అదే సమయానికి అమర్ ఇక రాత్రుడు కూడా వస్తారు. అమ్ము అని చెప్పేసి ఇక మిస్సమ్మ పిలుపు విని ఇక కొండలపై నుంచలి ఇక అమ్మును చూసి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. అమ్ము అమ్ము అని చెప్పేసి కొండలపైకి ఇక మిస్సమ్మ, రాతుర్, అమర్ ముగ్గురు కలిసి పైకి వస్తుండగా, అమ్ము నువ్వు ఇంకా ముందుకు నడు, కొండల మించలి కింద పడు అని చెప్పేసి ఈ విధంగా ఘోర అమ్మకు చెప్తూ ఉంటాడు. మరోవైపు ఆరును బంధించిన తర్వాత ఇక అమర్ మిస్సమ్మ రాతను చూసి అక్కడి నుంచి మనోహరి, అమ్మో వీళ్ళు కనుక నన్ను ఇక్కడ చూశానంటే నేను చేయించానని నిజం బయటపడిపోతుంది, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అలా వెంటనే అక్కడి నుంచి ఇక మనోహరి వెళ్ళిపోతుంటుంది. ఇక అమ్ము నువ్వు పరుగులు తీసుకుంటూ వెళ్ళి ఇక కొండల మించుని దూకు అమ్ము అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా పైకి వస్తారు. ఈలోపు అమరును మిస్సమ్మ అమ్ము అని చెప్పేసి అమ్ము అలా కాలు కింద వెయ్యి కొండలపై నుంచి పడిపోతుండగా అప్పుడు వెంటనే మిస్సమ్మ ఇక అమ్ముని పట్టుకుంటుంది, వెనక్కి లాగుతుంది. కానీ ఇక అమ్ము కాస్త మిస్సమ్మ మాట వినకుండా చనిపోవాలని అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. మరోవైపేమో ఘోర ఆత్మను బంధిస్తాడు కదా, ఆ సీసను చేయిలో పట్టుకుంటారు. ఇక ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తుండగా ఇక అమర్ చేతిలో ఘోర వెంటనే ఇక పట్టుకునేసరికి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎంత మాత్రం చెప్పినా వినిపించుకోకుండా ఇక మిస్సమ్మను తోసేస్తూ ఉంటుంది. ఇక మిస్సమ్మ వెంటనే అమ్మును అలా తోసేసి కొండల నుంచెలి కింద పడిపోతుంది. ఇక మరోవైపేమో ఘోరను వెనక నుంచెలి అమరు తన్నేసరికి చేతిలో ఉన్న ఇక బందీకానైనా ఆరు కాస్త ఆ సీస కింద పడి అందులో నుంచెలి ఇక ఆరు అలా పైకి వచ్చేస్తుంది. ఆరు ఆ కొండల మించలి అలా దొరుకుంటూ పడిపోతుండగా మరోవైపు మిస్సమ్మ కూడా అలాగే కొండల నుంచి కిందికి వస్తూ ఉంటుంది. ఇక కొండల నుంచి అమ్మును కాపాడేసరికి ఇక మిస్సమ్మ కూడా కొండల నుంచి కిందికి అలా పడిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా అమర్ ఆ కొండల నుంచి మిస్సమ్మను చూస్తూ ఉంటాడు. మరోవైపేమో అమ్ము కాస్త స్పృహలోకి ఉండదు. ఈలోపు వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు రాతుర్. ఇక వెంటనే అక్కడి నుంచి ఘోరను పోలీసులు పట్టుకెళ్తుండగా ఈలోపు అమ్మో ఇదంతా నా మీదకి వచ్చేస్తుందని చెప్పేసి మనోహరి ఏం తెలియనట్టు పైకి వస్తుంది. ఏం జరిగింది అసలు, అమ్ము ఇక్కడ ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి విధంగా తెలియనట్టు అడుగుతూ ఉండగా అదే సమయానికి రాత్రి కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటారు. ఇదంతా నువ్వు చేసి మళ్ళీ ఏం తెలియనట్టు నంగనాచిలా అడుగుతుంది అని చెప్పేసి విధంగా అంటుండగా మరోవైపేమో గుప్తా కూడా ఈ విధంగా అంటారు. బాలిక నీకు ఎంత శిక్ష విధించినా తక్కువే, అసలు నిన్ను ఎంత శిక్ష విధించానో ఆ బ్రహ్మదేవుని కూడా అంతు చిక్కదు బాలిక అని చెప్పేసి విధంగా గుప్తా మనసులో అనుకుంటూ ఉంటారు. బహునాటకము చక్కగా ఆడుచుంచివి, అసలు బాలికను బంధించి ఇక
ఈ బాలికను చంపాలని ప్రయత్నించి ఏం తెలియనట్టుగా ఇక అలా బాలికని దగ్గరికి వచ్చి నిలబడ్డావు చూసినావా, నీ నాటకం చాలా ముచ్చటగా ఉంది అని చెప్పేసి గుప్తా అనుకుంటూ ఉంటారు. బాలిక, నువ్వు పైలోకానికి వచ్చినాక నీకు ఎంత పెద్ద శిక్ష విధించదమో ఇక నేను మాత్రమే అని చెప్పేసి గుప్తా అనుకుంటూ ఉండగా, అమ్మ ఏం జరిగింది, అసలు మిస్సమ్మాల ఎలా కింద పడిపోయింది అని చెప్పేసి ఈ విధంగా తెలియనట్టు అడుగుతూ ఉంటుంది. ఇక గుప్తా కాస్త ఆరు అలా కింద పడిపోతుండగా వెంటనే అక్కడ ప్రత్యక్షమై ఆరును కాపాడుతారు. గుప్తా మిస్సమ్మ కింద పడిపోయింది అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి అమర్ కిందికి వచ్చి ఇక వెంటనే మిస్సమ్మను కాపాడుతాడు. అదే సమయానికి తలకు చాలా కఠినంగా ఇక గాయమవుతుంది. మిస్సమ్మ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, సార్ స్పృహలోకి లేదు, మిస్సమ్మను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పేసి రాత్రి అంటుండగా, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం పదా అమ్మను కూడా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. అంతేకాకుండా గోరా ఇక స్టేషన్లో ఉన్నాడు, నిజాలు బయట పెడతాడా ఏంటి అని చెప్పేసి మరోవైపు ఇక మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు ఇంటి దగ్గరున్న అమర్ తల్లిదండ్రులు అమ్ము దొరికిందో లేదో అని చెప్పేసి కంగారు పడుతుండగా, ఈలోపు ఇక అమ్మ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇక అమ్మ దొరికిందని చెప్పు రాదురు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అలాగే సార్ అని చెప్పేసి ఇంటికి కాల్ చేసి చెప్తూ ఉంటాడు. సార్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాం, ఏమైంది రాత్రి? ఏం లేదు సార్, ఇక మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, మిస్సమ్మకు కాస్త దెబ్బ తగిలిందని చెప్పేసి రాత్రి ఈ విధంగా అమర్ తండ్రికి చెప్తుండగా, సరే రాత్రి ఏ హాస్పిటల్, ఇక నేను కాల్ చేసి చెప్తాను సార్ అని చెప్పేసి వెంటనే ఇక మిస్సమ్మను హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇక తను మాత్రం స్పృహలోకి ఉండదు, అంతేకాకుండా అమ్మ కూడా స్పృహలోకి ఉండదు. వెంటనే ఏం జరిగిందని చెప్పేసి డాక్టర్ అడుగుతుండగా, ఇక బలమైన గాయం జరిగింది, సరే లోపలికి తీసుకురండి అని చెప్పేసి వెంటనే మిస్సమ్మకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈలోపు అమర్ తల్లిదండ్రులు వస్తారు. లోపు ఆరు కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. గుప్తా అమ్ముకు మిస్సమ్మకు ఏం కాదు కదా అని చెప్పేసి అంటుండగా, లేదు బాలిక, ఈరోజు ఆ బాలిక ఇక ఒక దిక్కు నీ కూతురు ప్రాణాలు కాపాడింది, ఆ బాలికకు ఏం కాదు, ఇక దేవుడా మిస్సమ్మను హ్యాపీగా ఉండేలా చూడు, అలాగే హాస్పిటల్లో జాయిన్ అయిన అమ్మును కూడా కాపాడు అని చెప్పేసి ఈ విధంగా మొక్కుతూ ఉంటుంది ఆరు. మరోవైపు అమర్ తల్లిదండ్రులు హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఏమైంది నాన్న, ఏం జరిగింది, అమ్ము ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి అంటుండగా జరిగిందంతా ఘోర గురించి విషయం చెప్తూ ఉంటారు. ఇక అమ్మును కాపాడిపోయి మిస్సమ్మ ప్రమాదంలో పడింది, అంతేకాదు ఈరోజు అమ్ము మన కళ్ళ ముందు ఉందంటే ఆ మిస్సమ్మ వాళ్ళని చెప్పేసి మిస్సమ్మను పొగుడుతూ ఉంటారు. అయినా మిస్సమ్మ స్వార్థం లేనిది, అంతేకాదు మన పిల్లల గురించి మన గురించి ఆరు ఎలా చూసుకుంటుందో మిస్సమ్మ కూడా అలా చూసుకుంటుందని చెప్పేసి మిస్సమ్మను పొగుడుతూ ఉంటారు. అంజు పాప ఇక పిల్లలందరూ వస్తారు. ఈరోజు అమ్ము మన దగ్గర ఉందంటే మిస్సమ్మే కారణమట అని చెప్పేసి పిల్లలు అనుకుంటుండగా మరోవైపు మనోహరి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. వసే మిస్సమ్మ, నేను ఇంట్లో నుంచి బయటికి పంపించాలంటే ఏదో ఒకటి అడ్డుపడుతుంది, అసలు ఇదంతటి కారణం ఆరును బంధిస్తే ఆటోమేటిక్గా నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్తావే, అసలు ఈరోజు వేసిన ప్లాను ఎలాగో ఆరు చిక్కుకుంది, కానీ నువ్వు చేపట్టే ఈరోజు ఆరు మళ్ళీ తప్పించుకుంది అని చెప్పేసి అంటుండగా, ఓసే మనోహరి నిన్ను వదిలిపెట్టని, నీ మీద పగ తీర్చుకున్న దానికి ఇప్పటి నుంచి స్టార్టే, ఇక నా పిల్లల్ని నా ఇంటిని సర్వనాశనం చేయాలనుకుంటున్నావనే, ఇక నుంచి నీకు నేను చుక్కలు చూపెట్టబోతున్నానే, అసలు ఆరు కాదే, ఇక నుంచి రుద్రావతారం ఎత్తబోతున్న ఆరుని మాత్రమే చూస్తావే, ఇక నీకు నిద్ర తిండి తిప్పలు ఏవి ఉండవు, ఇక నువ్వు ఎలా బ్రతకాలరా దేవుడా, అసలు బ్రతికే ఎందుకురా అని చెప్పేసి ఈ విధంగా అనిచేలా నీ నోటి నుంచి ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతానా లేదా, నేను చేయకపోతే నేను ఈ ఇంటి కోడల్నే కాదు అమర్ భార్యనే కాదు అని చెప్పేసి ఈ విధంగా ఇక ఆరు అనుకుంటూ ఉంటుంది. ఏంటి బాలిక అంత కోపంగా చూస్తుందివి, మనోహర్ని వదిలిపెట్టను గుప్తా, వదిలిపెట్టను అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది.